దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన హృదయాలను చింపుకోవాలని, మరి ఆయన తట్టు తిరగాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన వస్త్రములు అంటే పైన ఉన్నటువంటి వాటిని కాకుండా అంతరంగంలో ఉన్నటువంటి మన హృదయాన్ని మరి దేవుని సన్నిధానంలో మనము కుమరించుకోవాలని, ఆయన తట్టు తిరిగినట్లయితే మరి దేవుడు మన తట్టు తిరుగుతాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమైతే పైకి మాత్రము ఎంతో దీనంగా, ఎంతో తగ్గింపు స్వభావంతో, ఎంతో మరి లోబడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా బయట అందరికీ కనిపించవచ్చు. కానీ మన అంతరంగం, మన హృదయము ఎవరికి తెలుస్తుందంటే దేవునికి మాత్రమే మన హృదయము తెలుస్తుంది. కాబట్టి మన హృదయమును మనము ఎలా చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, చింపుకోవాలంటే మన హృదయంలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కార్యాలు దేవుని సన్నిధానంలో ఏది మరుగై ఉండదు కనుక మరి వాటిని అన్నిటినీ మరి తీసివేసుకొని మరి దేవుని తట్టు తిరగమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే యోవేలు గ్రంథము 13వ వచనంలోనే మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడిన ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. మరి తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో, మనం వ్యతిరేకంగా చేసినటువంటి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనకి ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాటిని చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. మన హృదయంలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను తీసివేసుకొని దేవుని తట్టు తిరగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి దేవుడు మన దేవుడు అంటే కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడినై ఉన్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం తప్పకుండా ఆయన తట్టు తిరగాలి. ఆయన మనకు చేయాలనుకున్నటువంటి, అంటే మనం చేసినటువంటి సమస్త విధములైనటువంటి దేవునికి విరోధకరమైనటువంటి కార్యాలు, మరి ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు, ఇతరులకు కీడు చేయాలనుకునే మనస్తత్వం, ఇతరులు మరి మంచి స్థితిలో ఉంటే ఓర్వలేని తనము, మరి దుష్ట మనస్తత్వము, ఏదో ఒకటి మనమే మంచిగా ఉండాలి, ఇతరులు మరి ఏ విధంగా ఆయన నష్టపోవాలనేటువంటి మనస్తత్వం, వాటిని అన్నిటిని మనం తీసివేసుకోవాలి దేవుని సన్నిధానంలో. పైకి మాత్రం మనం మంచిగానే ఉంటాం, కానీ అంతరంగంలో మనకున్నటువంటి ఆ కుళ్ళు స్వభావం, ఆ కుళ్ళు మనస్తత్వము, ఆ కుళ్ళు ఆలోచనలు మరి దేవునికి ఇష్టంగా ఉండవు. కనుక మనము వాటిని అన్నిటినీ తీసివేసుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా మనపైన తన కరుణను, వాత్సల్యాన్ని, మరి శాంతిని, మరి అత్యంత కృప మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాల్లో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి పాపం చేసినప్పుడు దేవుడు మరి వాళ్ళ మీదకి ఎంతో ఉగ్రత కలుగ చేసినప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి ఒక ప్రవక్త కానీ మరి ఎవరైనా ఒక ప్రవక్తలు ఆ దేవుని యొక్క కార్యాలను నెరవేర్చడానికి వచ్చేటటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళని హెచ్చరించినప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు దేవుని సన్నిధానంలో మరి ఒప్పుకొని వాటి ఆ పాపాలన్నిటినీ ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు, మరి దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకున్నప్పుడు మరి దేవుడు వెంటనే మరి ఏ విధంగా కీడు చేయాలని అనుకుంటాడో మరి వెంటనే ఆ విధంగానే దేవుని యొక్క దయ, కృప మరి వాళ్ళు పొందుకున్నట్లుగా మనము గమనించగలం. ప్రేమైన వారలారా, మరి అంతేకాకుండా ఎస్తేరు గ్రంథంలో కూడా తన ప్రజలు మరి దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఎంతగానో వాళ్ళకి మరణశాసనాన్ని తొలగించినట్లుగా మనం గమనించగలం. నినవే పట్టణ ప్రజలు కూడా మరి ఆ ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు మరి దేవుని సన్నిధానంలో మరి వాళ్ళ వస్త్రాలను వాళ్ళ బూడిదలో కూర్చొని మరి వాళ్ళ హృదయాలు, రాజులు, అధికారులు, పశువులు కూడా మరి దేవుని సన్నిధానంలో మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వాళ్ళ మనవి ఆలకించి వాళ్ళకి విడుదల దయచేసి వాళ్ళకి రావాల్సినటువంటి కీడు రాకుండా తప్పించినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా మన కుటుంబాల మీద, మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైన మనం చేసిన మన పితరులు చేసినటువంటి ప్రతి పాపాన్ని తీసివేయటానికి
మరి దేవుడు ఈ రోజున మనల్ని మన హృదయాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకొని మరి వాటిని అన్నిటినీ తీసివేసుకొని చింపివేయటం అంటే తీసివేసుకోవాలి. ఇంకా ఇప్పటికీ ఒక పేపర్ ఉన్నదనుకోండి, దాన్ని ఎలా అయితే చింపి పడివేస్తామో మరి దాన్ని ఇంకా డస్ట్బిన్లో వేసి పడేస్తాం. అదేవిధంగా మరి మన హృదయంలో ఉన్నటువంటి సమస్త విధమైన దుర్నీతిని తీసివేసుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రేమని వారులారా, వాక్యం ద్వారా దేవుడు మనకు తోడైండి నడిపించాలని, మనకు కరుణావాత్సల్యము చూపించాలని, మరి కృప దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలను దీవించిన విధాన్ని బట్టి కూడా స్తోత్రములు ప్రభా. నాయన మరి ఈ దినము తండ్రి నీ రెక్కల నీళ్ళు భద్రపరిచి ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేమందరం నీ తట్టు తిరిగి ప్రభా మా హృదయాలను నీ సన్నిధానంలో కుమరించుకొని మాలో ఉన్న సమస్త విధములైన కీడును నాయన మరి దుష్ట ఆలోచనలు తీసివేసి నేను మహిమపరచబిడ్డలాగా మమ్మల్ని దీవించి ఆస్వాదించి నీ కృపా కాపుదలతో మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి మన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.